హాయ్ అండి. నమస్తే. ఈరోజు మా ఇంట్లో మేము పానీపూరి బండి దగ్గర దొరుకుతుంది గదా! అలాంటి చాట్ చేస్తున్నా అండి. చాలా బావుంటుంది. ఇది ఇష్టపడని వాళ్ళెవ్వరు ఉండరు కదా! పిల్లలే కాదు, పెద్దలు గూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఫస్ట్ మనము పచ్చి బఠానీలు అంటే మన వ తెల్ల బఠానీలు కానీ వైట్ శనగలున్నా పర్వాలేదు. శనగలు ఇంకా పిల్లలకి చాలా హెల్త్ మంచిదండి. శనగలు, ఆలు మంచిగా కుక్కర్‌లో ఉడికిచ్చేసుకొని మెత్తగా వచ్చేయాలండి. అలా ఉడికించుకొని బాగా స్మాష్ చేసుకొని పెట్టుకొని తర్వాత టమోటాలు, దాంట్లో పసుపు, కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంకా పానీపూరి మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని చూడండి ఇలా వేస్తున్నాను వీడియోలో చూపించినట్టు. ఇది మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారండి. బయట అంత హెల్తీగా ఉండదు కదా! వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలీదు. అందుకే మనం మంచిగా మన ఇంట్లో చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల హైట్ బాగా పెరుగుతారండి పిల్లలు. ఇదిగోండి ఇలా స్మాష్ చేసుకున్న దీన్ని వేసేస్తున్నాను. ఈ ఆలు అండ్ శనగలు మనకి శనగలన్నా తీసుకోవచ్చు, లేకపోతే బఠానీలన్నా తీసుకోవచ్చండి. నేను ఈ శనగలు వైట్ శనగలు పిల్లలు అసలు తినట్లేదండి ఇంట్లో. అందువల్ల ఇలా చేశాను. అసలు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఈ వైట్ శనగల్లో. ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటది. హెల్త్‌కి చాలా మంచిదండి. చూడండి చాట్ చాలా బావుందండి టేస్టు. ఇలా వేసేసుకొని దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసేసుకొని, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే అస్సలు బయటకి వెళ్ళనవసరం లేదండి. పిల్లలు బయటికి వెళ్ళాలని కూడా అడగరు. ఇంట్లోనే ఇష్టంగా తింటారు. ఇలా మీరు చేసి పెడతారు కదా! నేను మాత్రం ఇవాళ అలా చేశాను. చాలా బాగుంది టేస్టు. ఓకే. ఓకే అండి. బాయ్.